వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించనున్న మంత్రి పొన్నం. చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించిన మన కోసం మనమందరం సేవా సంఘం. ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దుండగులు. పట్టణం పాలన వద్దు, పల్లె పాలనే కావాలి. సత్యనారాయణపురంలో మహిళల నిరసన. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో ప్రజా దర్బార్. ఇక వివరాల్లోకి వెళ్తే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో తొలిసారి ఈరోజు జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 0 నుండి పీజీ వరకు చదివిన వారికి ఉద్యోగాలు పొందే విధంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. విదేశాల్లో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వారికి వివిధ స్కిల్స్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఉంటాయి. ఈరోజు జరిగే జాబ్ మేళాలో నియోజకవర్గ నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు. ఏదైనా స్కిల్ ఎవరుంటే కూడా ప్లస్ పీజీ వరకు చదివిన వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ఈ 60 కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తా ఉన్నాం. ఇది కాక విదేశాల్లో అనేక దేశాల్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దాని కూడా టామ్కామ్ నుంచి ఒక స్టార్ట్ చేస్తా ఉన్నాం. సో ఆ విధంగా జరిగేటువంటి ఈ యొక్క జాబ్ మేళాను హుస్నాబాద్ నియోజకవర్గ నిరుద్యోగ యువత సోదరులను అందరూ ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ పొన్నం ప్రభాకర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లులో లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని బహిరంగ శిక్షించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చిన్నారి హత్య ఘటనపై క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న ఆయన హత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద హత్యాచారానికి గురైన 6 ఏళ్ల చిన్నారికి ఘనంగా నివాళులు అర్పించి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హత్య ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలానికి చెందిన వలస కూలీల చిన్నారిపై మధ్యప్రదేశ్కు చెందిన కిరాతకుడు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు కఠిన శిక్షలు అమలు చేసి బాధితులకు బాసటగా నిలవాలని కోరారు. जल्दी घटना పెద్దపల్లి పట్టణంలో గత 10 రోజుల క్రితం జరిగిన ఒక అమానవీయమైన అమానుష కిరాతక సంఘటన, దానికి నిరసనగా ఈరోజు పెద్దపల్లిలో బీఆర్ఎస్ నాయకురాలు తర్వాత బీఆర్ఎస్ నాయకులు పుర ప్రజలు అందరూ కలిసి ఆ చిన్నారి సంఘీభావంగా ఈరోజు దానికి సంబంధించిన ఇక్కడికి రావడం చాలా బాధగా ఉంది. ఇలా ఒక అభం శుభం ఎరగని ఒక 6 సంవత్సరాల చిన్నారి నిద్రిస్తుంటే దుండగులు ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి కిరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసి చంపడం జరిగింది. నిజంగా ఒక నాగరిక సమాజంలో బతుకుతున్నామా లేకపోతే ఆటవిక సమాజంలో బతుకుతున్నామా అనే అనుమానం వస్తుంది.
నిజానికి ఆటవిక సమాజంలో కూడా ఇంత దారుణాలు ఉండవు, కానీ అత్యంత కిరాతకంగా ఈరోజు ఆ అమ్మాయిని ప్రాణాలు తీయడం జరిగింది. ఇక బాధాకరమైన విషయం ఏంటంటే దీని మీద హోంమంత్రి, ముఖ్యమంత్రి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉండడం. మరి రాష్ట్రానికి హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుందనేది మనం మన కళ్ళతోనే చూస్తున్నాం. మరి పోలీసులు ఎక్కడ పోయింది? అలా బాధితురాలి ఆ చిన్నారి తండ్రి చెప్తూనే ఉన్నాడు, పోలీసులు ఆగమేఘాల మీద వచ్చి మీ దగ్గర ఏమన్నా టార్చ్ లైట్ ఉన్నదా, మీ దగ్గర ఏమన్నా కరెంటు బల్బు ఉన్నదా, మా దగ్గర ఏమి లేవు, మీ దగ్గర ఏమన్నా ఉంటే అని చెప్పేసి టార్చ్ లైటు బాధితులను అడుగుతున్నారు. అమ్మాయి కనిపించడం లేదన్న బాధతో వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ ఉందా అని పోలీసులు అడిగిందంటే మీరు అర్థం చేసుకోండి పోలీస్ వ్యవస్థ ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నది. మరి కేసీఆర్ గారి పాలన ఇట్లా జరిగిందా అనేది ఇక్కడ కేసీఆర్ గారి పాలనలో మరి తెలంగాణలో పోలీస్ వ్యవస్థను అత్యంత అద్భుతమైన, దేశంలోనే అత్యంత అద్భుతమైన పోలీసు వ్యవస్థగా తీర్చిదిద్దింది. దాదాపు 1000 కోట్లు పెట్టి పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి పోలీసులకు అత్యాధునిక టెక్నాలజీ ఇచ్చి దాదాపుగా 6000 పోలీసు పెట్రోల్ వాహనాలు, మామూలు వాహనాలు కాదు, ఇన్నోవా క్రిస్టాలు మరి పోలీసులకు ఇచ్చిన గొప్ప మరి సీఎం కేసీఆర్ గారు అన్నాడు. అదే కాకుండా పోలీసులకు సిబ్బంది తక్కువ ఉందని దాదాపుగా 45,000 మంది పోలీసు కానిస్టేబుల్ని రిక్రూట్ చేసిండు కేసీఆర్ గారు. మరి ఇంతమంది ఉండి కూడా ఈరోజు ఆ చిన్నారి ప్రాణాలను రక్షించలేకపోయారు పోలీసులు అంటే మరి ఎక్కడుంది? ఇవాళ రైస్ మిల్లలో 100 రైస్ మిల్లు ఉన్నాయి. మిర్యాలగూడ తర్వాత పెద్ద ఎత్తున రైస్ మిల్స్ ఉన్న ప్రాంతం సుల్తానాబాద్. మరి రైస్ మిల్లలో రకరకాల రాష్ట్రాల నుంచి ఎంతోమంది కార్మికులు వస్తున్నారు. వాడు మంచోడా తెలియదు, చెడ్డోడా తెలియదు, వాళ్ళ మీద ఎవరు నిఘా చేస్తున్నారో తెలియదు. కనీసం రైస్ మిల్లుకి ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేడు. పొట్ట చేత పట్టుకొని అలా మా దయగాం నుంచి వీళ్ళందరూ వచ్చారు. వస్తే ఈ దయగాం నుంచి వచ్చిన వాళ్ళకు రకరకాల ప్రాంతాల నుంచి కుటుంబాలతో జీవిస్తున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళని ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరికి రక్షణ కల్పించాలన్న కనీసమైన జ్ఞానం రైస్ మిల్ ఓనర్కి ఉండాలి కదా, అది కూడా లేదు. ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేదు. నిజంగా పెట్రోలింగ్ ఉండి ప్రతి రైస్ మిల్లో సెక్యూరిటీ గార్డు ఉండి వాళ్ళందరూ వచ్చిన వ్యక్తులు మరి బ్యాచులర్స్ ఉన్నారా లేకపోతే కుటుంబాలు ఉన్నారా, వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాల్సిన అవసరం రైస్ మిల్ ఓనర్ మీద ఉంది కదా. రైస్ మిల్ ఓనర్ ఎవ్వరు కూడా ఆ పని చేయడం లేదు. రైస్ మిల్లలో ఎవరు కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్. తమ అభిమాన నేతను చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు రావడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్. తమ అభిమాన నేతను చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం సత్యనారాయణపురం గత మున్సిపల్ ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలో విలీనం అయింది. 5 ఏళ్లు పాలన కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలో తమకు గతంలో తీరున్న గ్రామ పంచాయతీలోనే కలపాలని మున్సిపాలిటీ తమకు వద్దని గ్రామంలో నిరసన కొనసాగిస్తున్న మహిళలు నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీకి మారిన తరుణంలో తమను అభివృద్ధి జరుగుతుందని మభ్యపెట్టారని, కొందరి భూముల ధరల పెంపు కోసమే మున్సిపాలిటీలో కలిపారని, పూర్తిగా పశు సంపదలతో పేదలతో ఉన్న సత్యనారాయణపురం మున్సిపాలిటీ వలన జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యనారాయణపురం రామాలయం వద్ద నిరసన అనంతరం గ్రామంలో ప్రదర్శన నిర్వహిస్తూ మున్సిపాలిటీ పాలన వద్దు, పంచాయతీ పాలన మాకు కావాలంటూ నినాదాలు చేశారు. గ్రామ పంచాయతీ కావాలి.
డబ్బులు తెచ్చుకొని మున్సిపాలిటీ కలిపారు మాకైతే తెలవదు. మాకు గ్రామ పంచాయతీ కావాలి. మాకు మున్సిపాలిటీ వద్దు. మేము 150 రూపాయలు పంపు బిల్లు కట్టలేము. 30 రూపాయలు పంపు బిల్లు అయితే కట్టలేస్తాం. మేము కూలి వారి రైతులమే ఉన్న రైతు ఎవరు లేరు. మాకు పట్టా భూములు లేవు. మాది రెక్కలమే బతుకులు. మేము మాత్రం మాకు గ్రామ పంచాయతీ కావాలి. మున్సిపాలిటీ వద్దు. మమ్మల్ని మోసం చేసి మున్సిపాలిటీ కలిపారని అబద్ధాలు చెప్తారు. బోకరాలు బోకర మాటలు చేశారు. డబ్బులు వాళ్ళకి మంచిగా మరలు వస్తున్నాయి. మాకు ఏది లేదు. రోడ్డు ఏది లేదు. రోడ్డుకో కొంతమంది పట్టాలైనాయి. రైతు బంధువులు వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి. మాకు ఏది లేదు. ఎక్కడ లేదు. మా గొడ్లు ఉన్నాయి. దూడలు కూడా రోడ్డు మీద కట్టేసుకుని 10,000 రూపాయలు దండగేస్తాం. అందుకని మాకు మున్సిపాలిటీ వద్దు. గ్రామ పంచాయతీ కావాలి. పాలమనేరు పట్టణంలోని లయన్స్ సేవా కేంద్రంలో జరిగిన ఉచిత కంటి శిబిరానికి మంచి స్పందన లభించింది. పాలమనేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్తూరు మాజీ ఎంపీ కీర్తిశేషులు ఎం రామకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ పరమవాదిగా లయన్స్ క్లబ్ పనిచేస్తుండడం సంతోషించదగ్గ విషయం అన్నారు. పేదలకు సేవ చేయడంలో కలిగే ఆత్మ సంతృప్తి ఆ అనుభూతి చెప్పలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అకంగల మిన్నర్స్ పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమాని రాత్రౌత్తమమహర్భవతి సర్వస్యాప్తి సర్వస్య సిద్ధి సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. అందరికీ వందనాలు. అందరూ ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు పాలమనేరు లయన్స్ క్లబ్లో ఒక మణిపురాన్ని రోజుగా మేము భావిస్తున్నాము. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏదైతే ప్రజలకు ప్రజలు పనిచేస్తున్నారో అదే మాదిరి మన పాలమనేరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు పాలమనేరు లయన్స్ క్లబ్ తరఫున మాకు ప్రోత్సాహం ఇచ్చి ఉచిత వైద్య శిబిరానికి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో మాకెంతో సంతోషంగా ఉన్నది. కాబట్టి ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజలు దేవస్థగా లయన్స్ క్లబ్ తరఫున రఘు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం. లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచినే కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో మన పాలమనేరు లయన్స్ క్లబ్ తరఫున ఎప్పటి నుంచినో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిసారిగా ఈ దఫా శాసనసభ్యుడు అయిన తర్వాత నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రఘు అయితే ఇది ఒక మంచి కార్యక్రమం లయన్స్ క్లబ్ తరఫున చేస్తూ ఉన్నామున్నా తప్పనిసరిగా నువ్వు వస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా కూడా నాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. అయినా చిన్న కార్యక్రమం అయినా మంచి కార్యక్రమం పేదల కోసం వాళ్ళ వైద్యం కోసం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే నాకు కూడా
సెంటిమెంటల్గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మొదలు పెడితే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం. ఇదే కార్యక్రమం కాదు, ఇక్కడ ఎవరైతే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటివి చేస్తారో మీకు ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎక్కువ ఎంత అవసరం ఉన్నా బయటకు తీసుకెళ్లి చేయడానికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. గతంలోనే చంద్రబాబు నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులే వంట చేసుకుంటున్న వైనం. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్లో మెస్లో డైనింగ్ హాల్ హెల్పర్లు లేక విద్యార్థులే చపాతీలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం శాతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహేంద్ర హిల్స్ కాలనీ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నేను మల్కాజ్గిరికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి. ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలకు ఆశపడి ఓటు వేయవద్దని అనుకోరు. నాయకుడనే వాడు ఓట్ల కోసం పదవి కోసం ప్రజలను పొల్యూట్ చేశారు, ప్రలోభ పెడతారు. తప్పు ప్రజలు ఎన్నడూ ఆశించారు. ప్రజల బాధలు తీర్చడమే మా ఎజెండాగా మా విజన్గా ఉంటుందని అన్నారు. చెప్తా ఇప్పుడే కొంచెం అక్కడ స్టేజ్ దగ్గర ప్లీజ్ 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 కొంచెం ప్రతి ఒక్కరు అక్కడ కలవచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని మంత్రివర్గం ఆమోదించడంతో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసి సీట్లు పంపిణీ చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం, ఏకకాలంలో రుణమాఫీ విజయనగర్ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ.
రైతన్నల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ప్రకటన చేశారన్నారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణాలు మాఫీ చేయడమే కాకుండా వచ్చే సీజన్లో పండించే వరి ధాన్యంపై 500 రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఆ 6 నెలల్లో 100 రోజులు ఎన్నికల కోడి ఉంది. మిగతా 90 రోజులే 99 రోజులే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి క్లియర్గా చెప్పడం జరిగింది. రైతులకు నేను మాట ఇస్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ముఖ్యమంత్రి నాది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఏదైతే ఆనాడు 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగానికి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మరి మొన్న శుక్రవారం రోజున క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి విధి విధానం ఖరారు చేయడం కోసం సబ్ కమిటీ చేసి తుమ్మల నాగేశ్వర ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ కమిటీ చేసి మరి వాళ్ళ రైతుల రుణమాఫీ చేయడం కోసం జూలై 15 లోపల ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి ఆదేశించి ఇవాళ 15 ఆగస్టు లోపల కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదైతే ప్రకటించి క్యాబినెట్లో ఆమోదం పొందవేసినటువంటి కాంగ్రెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధానంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా మనందరి తరఫున నేను హర్షం వెలిపిస్తా ఉన్నా. దీన్ని 100% స్వాగతిస్తా ఉన్నా. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. గత ప్రభుత్వంలో 15 ఫైనాన్స్ నిధులను పక్కదారి పట్టించారు. గత 6 నెలలుగా వాటర్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. నీటి ట్యాంకులు పరిశుభ్రత పాటించకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా అనిపిస్తుంది. డయేరియా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. 30,000 నీటి నమూనాలను పరీక్షించగా 257 శాంపిల్స్లో కలుషితమైన నీరును గుర్తించడం జరిగింది. అధికారులు అప్రమత్తతో ఉన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి కోరారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.